ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్కిప్ చేయొద్దని, ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మెంబర్స్. ఈరోజు రేషియో అండ్ ప్రపోర్షన్స్ మిగతా చాప్టర్స్ అన్ని అప్లోడ్ చేసినా ఒకసారి చూడండి. పర్సంటేజ్, డిస్కౌంట్, తర్వాత నెంబర్ సిరీస్, నెంబర్ సిస్టము, తర్వాత మిగతా చాలా చాప్టర్లో అప్లోడ్ చేసిన. ఇవి ఇంపార్టెంట్ చాప్టర్. మళ్ళీ ఇది ఒకటి నెక్స్ట్ చాప్టర్. ఖచ్చితంగా 1 to 3 మార్క్స్కైనా వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి. కొన్ని ఫార్ములాస్ ఇవి ఉంటాయి, ఒక 4-5 ఉంటాయి. ఇప్పుడు 3 చెప్తాను, ఇంకా 2 తర్వాత చెప్తాను. ఫోర్త్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు D ఈజ్ ఈక్వల్ టు BC/A. తర్వాత థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు C ఈజ్ ఈక్వల్ టు B²/A. మీన్ ఆర్ మీడియల్ ఆర్ యావరేజ్ అంటే B ఈజ్ ఈక్వల్ టు √AC. అవి ఏమో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫార్ములాస్ చూసుకోండి, నేను చెప్తాను డీటెయిల్స్గా. ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకోండి. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం మన ప్రాబ్లమ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫస్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ రెడ్ A, yellow B, green C taken in bag. A is to B is to 4 is to 5, B is to C is to 6 is to 7. ఫైండ్ ABC అన్నాడు. ABC కనుక్కోమన్నాడు. ABC కనుక్కోవాలంటే మనం ఇచ్చిన వాల్యూస్ని అలానే వేసుకుంటాం. వాడు ఇచ్చిన వాల్యూస్ ఎక్కడున్నాయి? AB, BC 4 is to 5, 6 is to 7 అలా అయినా వేసుకుంటావు. మనకి ABC వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి జస్ట్ ఏం లేదు, ట్రిక్స్. 6 4 చేస్తే 24, మళ్ళీ ఇట్లా ఈ క్రాస్, మళ్ళీ ఇట్లా క్రాస్, 6 5 30, నెక్స్ట్ 5 7 35 ఇలా. ఓకే, ఇది ABC వాల్యూస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ని మీరు కామెంట్ చేయండి. దీనికి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆర్ఆర్బీకి సంబంధించిన SSC కాంపిటీషన్, APSC గ్రూప్స్ అన్ని UPSCకి సంబంధించిన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ saplings of 361 apple trees and coconut trees in a garden. The ratio of the number of apple trees to the coconut trees sampling is 8:11. Then how many coconut trees sapling are there in the garden? ఓకే, తెలుగు మీడియంలోకి ఉంది, ఒకసారి చదువుకోండి. నేను ఎందుకంటే లెంతీ అవుతుందని చెప్పడం లేదు, తెలుగు మీడియం వాళ్ళు చదువుకోండి. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు 2 రేషియోలు దాని వాల్యూ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే రేషియోలు అనే వేసుకుంటావు. ఫార్ములా ఏమంటే టోటల్ అంటే మనకి ఇచ్చినాడు 361, ఇక్కడ ఇచ్చినాడు 1, 361 ఇచ్చినాడు, అది వేసుకుంటావు. నెక్స్ట్ మనకి ఇంటూ 500 వాల్యూ ఏం కనుక్కోమన్నాడు? కోకోనట్ కనుక్కోమన్నాడు అంటే 11 ఇంటూ వేసుకుంటావు. కింద ఏం వేసుకుంటావు అంటే టోటల్ వాల్యూ, టోటల్ రేషియో 19 వేసుకుంటాం. క్రాస్ మనం క్యాలిక్యులేషన్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఇక్కడ వచ్చింది చూడండి. ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 24, 60 అంటే 10. దీంట్లో ఫోర్త్ ప్రపోర్షన్ ఆడ ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, ఆ ఫార్ములా ప్రకారం D ఈజ్ ఈక్వల్ టు BC/A అంటే ఫస్ట్ వాల్యూ, B అంటే సెకండ్ వాల్యూ, C అంటే థర్డ్ వాల్యూ. ఆ వాల్యూ మొత్తం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాము, క్యాన్సిల్ చేసి 25 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ అన్నాడు. ఇది A, ఇది B అనుకుంటాం. థర్డ్ ప్రపోర్షన్ అంటే C ఈజ్ ఈక్వల్ టు B²/A. ఆ వాల్యూ వేసుకుని సబ్స్టిట్యూషన్ చేస్తే క్యాలిక్యులేషన్ చేసినాం అనుకో 81 వస్తుంది. నెక్స్ట్ మీన్ వాల్యూ అంటే B ఈజ్ ఈక్వల్ టు √AC అంటే A అంటే ఎంత? 2, A అంటే 5, B అంటే 6, C అంటే 10. అప్పుడు రూట్ వాల్యూలో వేసుకొని 5 × 10గా వేసుకుంటాం. B ఈజ్ ఈక్వల్ టు √50 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఏ నెంబర్ డివైడెడ్ ఇన్ ది రేషియో ఆఫ్ 3:2 when 8 was added to each of the number, the ratio changed from the greater value of 2 numbers. ఇక్కడ ఏం లేదు, 2 రేషియోస్ ఒక నెంబర్ యాడ్ చేసిన తర్వాత ఇంత వచ్చిందని ఇలా క్వశ్చన్ అడిగినాడు అనుకో,
రేషియో ప్రపోర్షన్ డైరెక్ట్ ఏం చేస్తామంటే ఆ వాల్యూలు ఆ రెండు రేషియోలు ఇలా వేసుకుంటాము. ఏబీ రేషియోలో ఫస్ట్ డిఫరెన్స్ తీసుకుంటాం. 3కి 7కి డిఫరెన్స్ ఎంత? 4. 2కి 5కి ఎంత? 3. అంటే డిఫరెన్స్ సేమ్గా లేదు కాబట్టి ఇప్పుడు 3:2 తర్వాత 7:2లో దీనికి ఒక డిఫరెన్స్ తీసుకుంటాం. 1 దీనికి 2 అంటే తీసుకుంటే ఈ మొత్తం వాల్యూని 2తో మల్టిప్లై చేయాలి. అంటే 6:4 వస్తుంది. ఇది మొత్తం 1తో చేయాలి. 7:5 వస్తుంది. అంటే డిఫరెన్స్ ఎంత? 1 ఉంది. 1 పార్ట్ ఈక్వల్ టు 8. అంటే ఒక పార్ట్ యాడ్ చేయడం వల్ల మనకి 8 అనేది డిఫరెన్స్ వచ్చింది. ఈ రేషియో 1 అనే డిఫరెన్స్ 1:8 అయితే మనకు కావాల్సింది 6 పార్ట్స్ గ్రేటర్ వాల్యూ. 6 ఈక్వల్ టు ఎంత? 48. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కామెంట్ చేయండి మీరు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకొక టాపిక్తో